నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. సాగు చట్టాలని ఉపసంహరించాలని కోరుతూ ఢిల్లీని ముట్టడించిన రైతులు మంగళవారం భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య దేశవ్యాప్తంగా జరిగే ఈ బంద్ సందర్భంగా రైతులు ప్రధాన జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను నిరోధిస్తారు. ఈ దృష్ట్యా రవాణా, బ్యాంకింగ్ సదుపాయాలకు విఘాతం కలగవచ్చు. వ్యవసాయ రంగాన్ని సంస్కరించి రైతుల ఆదాయంపు రెట్టింపు అయ్యే పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 3 చట్టాలను నిరసిస్తూ వేలాది మంది ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత 12 రోజులుగా ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తూ ఉండగా ఇప్పటి వరకు కేంద్రం వారితో 5 సార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కేంద్రం అనుసరిస్తున్న కొన్ని విధానాలు రైతులకు సమ్మతం కాదని స్పష్టం చేసేందుకే ఈ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులు తెలియజేస్తున్నారు. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు వామపక్షాలతో సహా అసంఖ్యాకంగా ప్రతిపక్షాల నుంచి, పలు వాణిజ్య, వ్యాపార, రవాణా, బ్యాంకింగ్, ఉద్యోగ సంస్థలు, సంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని వారికి తమ మద్దతు ప్రకటించారు. రైతులకు అవసరమైనటువంటి ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్నటువంటి రైతులను ఢిల్లీ శివార్లలోని పార్కులకు మళ్లిస్తూ అక్కడ వారిని నిర్బంధించాలనే పథకం వేసినట్లు, ఆ పథకాన్ని తాము భగ్నం చేసినట్లు తెలియజేశారు. సాగు బిల్లుల పరిస్థితి ఇలా ఉండగా మోడీ ప్రభుత్వం ఎల్ఐసి, ఎన్టీపీసీ, బిఎస్ఎన్ఎల్, బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, బిహెచ్ఈఎల్ వంటి పలు ఇతర భారీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించి వాటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగు బిల్లుల నిరసన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ఇతర ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. లక్షలాది ఉద్యోగాలకు ఎసరు తెచ్చే ఈ అంశాలే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొనేందుకు సిఐటియు రాష్ట్ర శాఖ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ సిహెచ్ నరసింహరావు, పొలిటికల్ విశ్లేషకులు శ్రీ పాపారావు ప్రస్తుతం వీరిద్దరు మనకు చర్చలో పాల్గొనేందుకు అందుబాటులో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రవిశంకర్ కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. నరసింహరావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. రైతులు పాపం అరుగాలం కష్టించి పనిచేసి మార్కెటింగ్ శక్తి సామర్థ్యాలు లేనటువంటి గ్రామీణ వాసులు, వాళ్ళు చివరకు కొన్ని నెలలకు సరిపడేటువంటి ఆహార పదార్థాలను మూటగట్టుకొని వాటికి అవసరమైనటువంటి ఇతర వంట సామాగ్రిని కూడా చేతబట్టుకొని ఢిల్లీ దిక్కుగా బయలుదేరి వచ్చారు. గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంటే సమస్య చాలా పెద్దదై ఉండాలి. సహజంగా వాళ్ళకి ఏం కావాలి సార్? ఏం కోరుతున్నారు రైతులు? రైతు కుటుంబంలో పెట్టానండి. నేను 1 సంవత్సరం వ్యవసాయం కూడా చేసి తర్వాత యూనివర్సిటీ కాలేజీలో చేరి తర్వాత యూనివర్సిటీలో చదివి ఈరోజు కార్మిక రంగంలో ప్రధానమైన భారీ పరిశ్రమలతో సహా అందులో కార్మిక సంఘాలని నడుపుతున్నాం. ఈరోజు రైతాంగం ఏం కోరుతున్నారు అనేటువంటిది వారు స్పష్టంగానే కేంద్ర ప్రభుత్వానికి పదే వివరించారు. వారికి తెలియక కాదండి, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు భూములు, గనులు, భారీ పరిశ్రమలు ఇవన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టేసి, కానీ భారతదేశంలో విశాలమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్కి అప్పచెప్పకపోతే వాళ్ళది సమగ్రం కాదు. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ప్రధానమైనటువంటి ఎజెండా. అందువల్ల ఇప్పటికీ కూడా 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ రంగం యొక్క దీన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేదానికోసం వారు 3 చట్టాలని పార్లమెంట్లో తీసుకొచ్చారు. దీంట్లో మార్కెట్ సదుపాయం ఇప్పుడేదో బ్రహ్మాండంగా ఉందని కాదండి. ఇప్పటికి కూడా మార్కెట్లో 50% పైగా కొన్ని ప్రాంతాల్లో దళారీలు కైవసం చేసుకొని దళారీల ద్వారానే అవుతుంది.
అమ్మకాలు కొనుగోలు అనేటువంటి జరుగుతున్నాయి. వాళ్ళ చేతుల్లో రైతాంగం నలిగిపోతున్నారు మనకు తెలుసు. ఇప్పుడు రాబోయే కాలంలో మన్సాంటో, రిలయన్స్, టాటా వీరంతా రంగంలో దిగితే ఇక ఈ చిన్న చిన్న వాళ్ళు కాదండి, మొత్తం పెద్ద తిమింగలాలే వ్యవసాయ రంగాన్ని దోచుకునేటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతుంది. దీనికి ఈరోజు రైతాంగం తీవ్రంగా భయపడుతున్నారు. మార్కెట్ అనేటువంటిది పూర్తిగా ఎవరైనా ఎంతైనా నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ చట్టం. అందువల్ల ఎవరు చేయగలరండి? లక్షల టన్నులు కొనే పని ఎవరు చేయగలరు? దాన్ని గోడౌన్లో నిల్వ చేసే పని ఎవరు చేయగలరు? చాలా పెద్ద కార్పొరేట్లు మాత్రం ఈ పని చేయగలరు. రైతులు కూడా అమ్ముకుంటారు. రైతులు కూడా అలాగే నిల్వ చేసుకోవచ్చని ప్రభుత్వం ఒక వింత వాదన చేస్తోంది. రైతులు కూడా అలాగే అమ్ముకోకుండా నిల్వ చేసుకోవచ్చని ఒక విచిత్రమైన వింత వాదన చేస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ రైతాంగం కళ్ళంలో అమ్ముకోవాలండి. సగం పైన అమ్ముకోకపోతే వాళ్ళు అప్పులు తీరవు, బతకలేరు. ఏమాత్రం స్తోమత ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆ రకంగా నిల్వ చేసుకొని తర్వాత మిగిలినటువంటి దాన్ని కొంచెం ధర పెరిగిన తర్వాత అమ్ముకునేటువంటి పని చేస్తున్నారు. అది ఇప్పుడు ఉంది. వీరు కొత్తగా ఈ చట్టంలో అదనంగా రైతాంగాన్ని కల్పించింది ఏమీ లేదు. ఎంతైనా కొనుక్కోవడం, లిమిటేషన్ అనేది ఎత్తేయడం అనేది అది వారికే కాకుండా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చాలా పెద్ద నష్టం అండి. రైతాంగానికే కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తే పప్పు ధర లండన్లో ఎక్కువ ఉందనుకోండి, లండన్లో అమ్ముతాడు. ఇక్కడ ఎందుకు అమ్ముతారు అమ్మేవాళ్ళు? కార్పొరేట్లు ఎందుకు? ఎక్కడ లాభాలు వస్తే అక్కడే కదా, అందుకని అక్కడ అమ్ముతారు. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కాకుండా అంత ధర పెరిగితే ఈరోజు సామాన్య ప్రజానీకం అనేటువంటిది కొనుగోలు శక్తి అనేటువంటిది గారు ఇప్పటి వరకు ఎంత ఒక నిమిషం ఇప్పటి వరకు ఎంత ఒక పరిమితిని మించి కనుక నిల్వ చేసేట్లయితే దాన్ని నేరంగా పరిగణించి దాని మీద దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ కొత్త చట్టాలతో ఆ పరిస్థితి పోతుంది. అవును. ఇప్పుడు ఎందుకనంటే అది ఆహార భద్రత కోసం. మన ఆంధ్రప్రదేశ్లో నీకు అదనంగా వరిధాన్యం మిగిలిందనుకోండి, ఇతర రాష్ట్రాలకు మనం ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి దాన్ని అనుమతించడం అనేటువంటి చేస్తుంది. అది అందుకని అమ్ముకోవడానికి ఇప్పటికే అవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసింది? అన్లిమిటెడ్. నువ్వు అటు ఉన్నటువంటి ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తేసి గోడౌన్లో నిల్వ చేస్తే ఇదివరకు ఏమనేవాళ్ళం? బ్లాక్ మార్కెటింగ్ అనేవాళ్ళం. మనం ఎరువులు కానీ ధాన్యం కానీ ఎవరైనా కానీ హోర్డింగ్ అనేటువంటి పేరుతోటి మేము అనేక సార్లు దాడులు చేసి పోలీస్ కేసులు పెట్టించి వాళ్ళని పట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని పట్టిస్తాం? రిలయన్స్ వారిని పట్టించగలమా? లేకపోతే మన్సంటో గారిని పట్టించగలమా? వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అనేటువంటి పూర్తి చట్టబద్ధంగా అన్ని పనులు స్వేచ్ఛగా చేసుకోవడానికి, స్వేచ్ఛ వరకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చామని చెప్పేది మోడీ గారు చెప్పేది పచ్చి అబద్ధం. స్వేచ్ఛ కార్పొరేట్లకి ఇవ్వడానికి మాత్రమే ఈ చట్టాలని చేయడం అనేటువంటి జరిగింది. వారికి స్వేచ్ఛ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వారికి స్వేచ్ఛ ఇవ్వడం అని అంటే భారతదేశ ప్రజానీకానికి ఆహార భద్రత కూడా ప్రమాదం అనేది రాబోతుంది. రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగబోతూ ఉంది. అందుకనే రైతాంగం ఈరోజు మేల్కొని ఇప్పటికే రైతాంగం మనకు తెలుసు 3 ప్రధానమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకి పంట వేసేదానికి అప్పులు అనేటువంటి పుట్టడం లేదు. ఇదివరకు ఇచ్చినటువంటి అప్పులు కూడా ఈరోజు కార్పొరేట్లకి వాళ్ళ సాగు పేరుతోటి బాంబేలో రిలయన్స్ కంపెనీ 4,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకుందండి. రైతాంగం కాదు, రిలయన్స్ కంపెనీ. ఆ విధంగా ఈ రుణాలు అనేటువంటిది లేక ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనకి వివరాలన్నీ కూడా తెలుసు. అలాగే ప్రతి అరగంటకి ఒక రైతు చనిపోతా ఉన్నాడు. అలాగే ఇన్పుట్స్ కాస్ట్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. ఇవన్నీ కార్పొరేట్ చేతులు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఎరువులు కానీ, అలాగే పురుగు మందులు కానీ, అలాగే ఫెర్టిలైజర్లు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ ఆల్రెడీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇన్పుట్స్ అనేటువంటిది మన కంట్రోల్ ఆల్రెడీ లేకుండా పోయింది. కనీసం పంట పండిన తర్వాత అయినా ఆ ధాన్యాన్ని అమ్ముకునేదానికి మినిమం ప్రైస్ అనేటువంటిది నిర్ణయించి ప్రభుత్వాలు అవి మేము కొనుగోలు చేస్తామనేటువంటి గ్యారంటీతో కొంత మేరకైనా బ్రతుకుదల ఉంది. ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా దెబ్బతీశారు. అందువల్ల రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి వ్యవసాయ సంక్షోభం అనేటువంటిది రాబోతూ ఉంది. సాధారణ రైతాంగం ఈ సంక్షోభంలో, అలాగే సామాన్య ప్రజానీకానికి కూడా దీని యొక్క ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. అందువల్ల వీరు తీసుకొచ్చినటువంటిది చట్టాలు 3 కూడా, అందులో నిత్యావసర సరుకుల సవరణ చట్టం అనేటువంటిది ప్రజల మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది.
అవును. ఈ 3 చట్టాలు కూడా రైతాంగానికి తీవ్రమైన వ్యతిరేకమైనవి. అందుకనే రైతాంగం ఈరోజు తీవ్రంగా పోట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఇటు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రైతాంగం తిరుగుబాటు అనేటువంటిది మనం చూడలేదండి. అది ఏ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కూడా అక్కడ నరసింహరావు గారు పార్టీల రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా అంతే రాజకీయ పార్టీల ప్రమేయం లేదు. అవును, అంతే లేకుండా అంత పెద్ద ఎత్తున పోట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం వాళ్ళని మోసం చేసేటువంటి పద్ధతులు చాలా కుయుక్తులు బనుతూ ఉంది. వాళ్ళ మీద వాటర్ క్యానన్స్ ప్రయోగించారు, కందకాలు తవ్వారు, వాళ్ళు రాకుండా వాహనాలు రాకుండా 1,00,000 ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. వాళ్ళు రైతాంగం యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతూ ఉంది. మార్కెటింగ్లో పంజాబ్ నంబర్ 1, నంబర్ 2 హర్యానా, నంబర్ 3 ఆంధ్రప్రదేశ్. ఆ రకంగా పంజాబ్ హర్యానాలోనే ఎందుకు వస్తుంది అనేటువంటి దానికి ఒక ప్రధానమైన కారణం ఈ మార్కెటింగ్లో ఆ 2 రాష్ట్రాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రారంభమైంది. ఎక్కడైనా కూడా ఎప్పుడైనా ఉద్యమాలు ఒకే చోట అన్ని ఒకే స్థాయిలో జరగవండి. అందుకని దేశం అంతా కూడా రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్రమైనటువంటి రైతాంగ ఉద్యమం రైతులను ఎవరిని కదిలించినా ఈ మోడీ గారు చేసినటువంటి చట్టాల గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా కదలనటువంటి రైతాంగం కూడా ఈరోజు దాని పట్ల స్పందించడానికి సిద్ధపడుతున్నారు. రేపు బంధు దాన్ని రుజువు చేస్తుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క తప్పుడు విధానాన్ని వెనక్కి తీసుకునేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటి చాలా అవసరం. ప్రజల్ని, రైతాంగాన్ని, వాళ్ళ యొక్క ఆందోళనని అర్థం చేసుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు చట్టాలని విరమించుకోవాలని సిఐటి తరఫున కోరుతున్నాను. శోభనాద్రీశ్వరరావు గారు నమస్కారం అండి. ప్రభుత్వం కనీస మద్దతు ధరను అది పోనివ్వము, అది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా రైతులు మొండిగా ఆందోళన చేద్దాం అనేటువంటిది, నేను మొండిగా అనేది అండర్లైన్ చేస్తున్నాను, ముందుగా ఆందోళన చేద్దాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా రకరకాల మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకున్నారు రైతులు ఇలాగా? రైతులు నిజంగా పాపం ఆరుగాలం కష్టించి పనిచేసేటువంటి వాళ్ళు ఈ రోజున, ఇప్పుడు మిత్రులతో అన్నాను, ఒక 3-4 నెలలకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, వంట సామాగ్రి అంతా కూడా జమ చేసుకొని ఢిల్లీ దిశగా బయలుదేరి వచ్చారు. ఆ ఢిల్లీలో చలికి ఆ వాటర్ క్యాన్ జలఫిరంగులకి దెబ్బలకి అగట్టలు దువ్వుతున్నారు, లాఠీలు దెబ్బలు తింటూ ఉన్నారు. అయినా కూడా మరి ఇంత మొండితనం ఎందుకు ప్రదర్శిస్తున్నారు రైతులు? ఇప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రి గారు, అట్లాగే ప్రధానమంత్రి గారు అనేక పర్యాయాలు ఎంఎస్పి విధానం కొనసాగుతానే ఉంటుంది, మేము గ్యారంటీ ఇస్తున్నాము, కావాలంటే కాగితం మీద రాసిస్తాము అని చెప్తా ఉన్నారు కృష్ణమోహన్ గారు. కానీ అది పైకి చెప్పేది, ఆచరణలో జరగబోయేది ఏమిటంటే మోడీ గారి ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థని ఇప్పుడు వరకు ఏదైతే ఒక ఏపీఎంసీ యాక్ట్లో అనుగుణంగా మార్కెట్ యార్డులు, అది రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులో నుండి ప్రైవేట్ మార్కెట్ యార్డులో నుండి ఈనాం వ్యవస్థకు లింక్ అయినటువంటి మార్కెట్ యార్డులు కానివ్వండి, ఈ మార్కెట్ యార్డులతో నిమిత్తం లేకుండా వెలపల ట్రేడ్ ఏరియా అనేటటువంటి ఒక నిర్వచనం చేసి ఆ ట్రేడ్ ఏరియాలో కొనుగోళ్ల పైన ఒక్క పైసా కూడా పన్ను కట్టవలసిన పని లేదు, ఏపీఎంసీ యాక్ట్లతో పని లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ నియంత్రించే అధికారం లేదు, మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే నియంత్రిస్తాము అనేటటువంటి విధానం ఎప్పుడైతే తెచ్చారో అప్పుడు క్రమేపీ అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థ ఇప్పుడు వరకు ఉన్నటువంటిది నిర్వీర్యం అయిపోయి ఆ కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద బడా ఈ రిలయన్స్, అట్లాగే వాల్మార్ట్, మోరు, మెట్రో ఇటువంటి చాలా పెద్ద సంస్థలు వాళ్ళ తాబేదారుల ద్వారా రైతుల దగ్గర నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ రేట్లకి వాళ్ళు కొనుక్కునేటటువంటి అవకాశం వచ్చి రైతులకి ఇవాళ బీహార్లో ఏ విధంగా ఎంఎస్పి ఇర్రెలవెంట్ అయిపోయిందో అక్కడ మార్కెటింగ్ ఏపీఎంసీ యాక్ట్ 2006లో తొలగించేసిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ 1800 రూపాయలు ఉంటే కేవలం 1300, 1400 రూపాయలు మాత్రమే బీహార్ లో రైతులకు అందుతా ఉంటే
ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఉమ్, ఆ విషయాన్ని అవగాహన చేసుకుని ఉమ్, రైతాంగం, మీరు ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా ఉమ్, అన్ని లక్షల మంది అనేక అవాంతరాల్ని, ఉమ్, ఈ గొడ్డు చలిని, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ చేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణమోహన్ గారు, ఉమ్, ఇది మోడీ గారు ఇది యాంటిసిపేట్ చేయాల. ఆయన ఏమనుకున్నాడంటే కోవిడ్ ఆంక్షలు ఉన్నాయి, ఉమ్, ఉమ్. మనుషులు కాపాడుకుంటానికే ఎక్కువ అవును. అపత్రయపడుతున్నారు, భయపడుతున్నారు కోవిడ్ అంటే. అవును. ఈ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బయటకు వచ్చి ఆందోళన చేయడానికి కానీ, ఎవరైనా మళ్ళీ పెద్ద మీటింగ్లు పెట్టుకోవడం కానీ, అవును. లేకపోతే డిమాండ్లు ప్రకటనలు పెట్టడం కానీ, వీటికి ఆస్కారం లేకుండా కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, అంతేకాదు అక్కడ అంతేకాదు జమ్మూ శోభనాథ్రీశ్వరరావు గారు, 277 అయినా చేసుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాలి కానీ, రైతులు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకోవాలి కానీ ఇలా ఆందోళన చేయడం ఏంటి? ఇప్పుడు ఆ, ఇందాక వారు చెప్పిన అరగంటకు ఒకరు చనిపోతా ఉన్న పరిస్థితి జరుగుతా ఉంది కదా కృష్ణమోహన్ గారు. ఇప్పుడు 3,60,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ 3 చట్టాలు ఇదే విధంగా కనుక కొనసాగితే రాబోయే కాలంలో ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నో రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు. అట్లాగే కేంద్ర మంత్రివర్గంలో మంత్రులు కూడా వాళ్ళు చూస్తున్నారు. ఏ రకంగా చెప్తున్నారండి. కొంతసేపు ఏమో అక్కడ ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా ఉన్నారు ఈ ఉద్యమంలో. ఢిల్లీలో షాహీన్ బాగులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. అవును. కమిషన్ ఏంటే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. శోభనాథ్రీశ్వరరావు గారు, ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ నక్సలైట్లు ఉన్నారని, తీవ్రవాదులు ఉన్నారని, లేకపోతే రాడికల్స్ ఉన్నారని ఆరోపణ చేయడం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి వాళ్ళకి ఉండేటువంటి సహజ గుణం, అది అలవాటు. అది మీరు చెప్పినట్టుగా మామూలుగా పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటా ఉంటారు, విమర్శలు చేసుకుంటా ఉంటారు. గతంలో ఏం చేశామనేది మర్చిపోయి కొత్త విమర్శలు చేస్తూ ఉంటారు కొన్ని. కానీ అన్ని లక్షల మంది రైతులు ఆ విధంగా ముసలా ముక్క ఆడ మగ అందరూ చిన్న పిల్లలతో సహా వాళ్ళు అక్కడికి వచ్చి ఆ విధంగా చేస్తా ఉంటే మనం దూరం నుండి చూసేవాళ్ళ మనకి గుడి తరుక్కుపోతా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి. వాళ్ళు కూడా చూస్తున్నాము. ఆయన శరద్ పవార్ గారు వ్యవసాయ సంస్కరణలు కావాలన్నాడు. ఇప్పుడు ఆయన దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? లేకపోతే మరొక ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ మార్కెటింగ్ సంస్కరణలు పెట్టాలని చెప్పి అన్నది. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మార్కెటింగ్ సంస్కరణలు వేరు, ఇవాళ ఈ చట్టాల పరిస్థితి వేరు. లోగడ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగానే 2003లోనే ఒకసారి మార్కెటింగ్ చట్టాలకి సవరణలు తీసుకురావడం జరిగింది, చేశారు. రాష్ట్రాలు ఆ రోజులను వ్యతిరేకించినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొన్ని సంస్కరణలు వాళ్ళు సూచించారు. దానికి అనుగుణంగా రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డ్లే కాకుండా ప్రైవేట్ మార్కెట్ యార్డ్ల నుండి, ప్రోడక్ట్ స్పెసిఫిక్ మార్కెట్ యార్డ్ల నుండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ నిర్వహించే మార్కెట్ యార్డ్ల నుండి, అట్లాగే చివరికి ఎవరైనా ఒక ఇండివిజువల్ కూడా మార్కెట్ యార్డ్ వెలుపల కనుక కొనుగోలు చేస్తామంటే ఒక యార్డు పెట్టి అతనికి లైసెన్స్ ఇచ్చి కొనవచ్చు అన్నారు. ఇది ఎందుకు? కాంపిటీషన్ పెంచడానికి. కానీ ఆ సంస్కరణలో వాళ్ళు చెప్పిన దాంట్లో మార్కెట్ సెస్ కంపల్సరీగా కట్టాలి. మోడీ గవర్నమెంట్ ఎందుకో దాన్ని మార్చింది. బయట వాళ్ళకి పైసా లేకపోతే మార్కెట్ యార్డులలో కొనుక్కునే దానికేమో సెస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా క్రమేపీ దీన్ని దెబ్బతీయాలనేదే కదా అసలు ఇంటెన్షన్. అది ఇవాళ ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టు ఇవాళ రిలయన్స్ రిటైల్ వాళ్ళకి మోడీ గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ప్రకటన చేసిన తర్వాత 45,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వచ్చినాయండి అందులోకి. ఎంత ఇమాజిన్, ఎంత హ్యూజ్ క్వాంటిటీస్. అంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి శోభనాథ్రీశ్వరరావు గారు? ఎప్పుడైతే బాగా లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఇక్కడ రైతుల మీదుగా వెళ్తూ రైతులను దోచుకునేట్లయితే ఆ సంస్థకు బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టుబడులు పెడతారు.
శోభనాథ్ ఈశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. పాపారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఏం లేదు, ఇది ఈ సాగు బిల్లుల వల్ల ఇంత నష్టం జరుగుతుంది, దేశ రైతాంగానికి ఇంత ఘోరమైన నష్టం జరుగుతుంది అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి మోడీకి కానీ ఇటు అమిత్ షాకి కానీ ఇతర సీనియర్ నాయకులకు కానీ అర్థం కాదంటారా? అర్థమైనా కూడా పర్వాలేదు, వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉంటారనుకున్నారో వాళ్ళకి దోచిపెడదాం అనుకుంటారా? అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? ఫస్ట్ అండి, ఇందాక మన శోభనాథరీశ్వరరావు గారు ఒక మాట బాగా చెప్పారు. నేను స్థూలంగా మొదలు పెడతాను, అంటే పర్టికులర్ డీటెయిల్స్ లో ముందెళ్లకుండా ఎటుకుడి పర్టికులర్ డీటెయిల్స్ మన సిఐటియు నాయకుల నుంచి శోభనాథరీశ్వరరావు గారి దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు స్థూలంగా అసలు ఈ సంస్కరణల క్రమంలో ఇది ఎందుకు జరుగుతుందనేది చెబుతాను. ఈజీగా సంస్కరణలో భాగమే కదా, ఎందుకు జరుగుతుంది స్థూలంగా చూసుకో. ఒకటి ఏంటంటే ఇందా శోభనాథరీశ్వరరావు గారు చెప్పారు, కోవిడ్ సంక్షోభంలో అందరూ సతమతం అవుతున్నారు, ఆరోగ్య సమస్యలతో ఇదే సందులో సందని చెప్పి చేయాలని చూశారు అనేది. అది నిజం, మోడీ గారే స్వయంగా చెప్పిన నిజం. ఏమన్నారంటే ఆయన కోవిడ్ సంక్షోభం మొదలైన కొత్తలోనే ఆయన చెప్పింది ఏంటంటే ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా మరల్చుకోవాలి అన్నారు. అదే ఈ అవకాశం. కోవిడ్ కాలాన్ని ప్రజల అటెన్షన్ డైవర్ట్ అయి ఉన్న కాలంలో ఆయన ఒక అవకాశంగా మరల్చుకొని ఈ సంస్కరణల పేరుతో ఇది చేయాలనుకుంటున్నారు. అసలు ఈ సంస్కరణలు ఏంటి? ఏమనుకోకపోతే ఇదేం కష్టంగా ఉండదు, అదే పెద్ద థీరీ కూడా కాదు. నగర ప్రాంతాలకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉండటం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నగర ప్రాంతాలలోని కార్పొరేట్లకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి వ్యతిరేకంగా ఉండటమే సంస్కరణలు. అది ఎవరు ఒప్పుకోకపోయినా నిజం. ఈ సంస్కరణలో జరుగుతుంది ఏంటంటే నగర ప్రాంతాల ఉత్పత్తుల రేట్లు సంవత్సరాల తరబడి దశాబ్దాలుగా పడిపోతా వస్తున్నాయి. భారతదేశంలో కూడా అలాగే పడిపోతున్నాయి. సంస్కరణల తర్వాత భారీ ఎత్తున గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తుల ధరలు, అంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోతున్నాయి. ఉదాహరణకి ఇందాక నరసింహరావు గారు చెప్పారు, నరసింహరావు గారు కదా, నరసింహరావు గారు నాకు కనపట్లేదు, సారీ అండి, నరసింహరావు గారు అని చెప్పారు ఏంటంటే 1971లో సాయినాథ్ గారు చెప్పారు, 1971లో దానిలో కంటిన్యూషన్ నరసింహరావు చెప్పి దానికి ఎడిషన్. 1 క్వింటాలు పత్తి అమ్మితే రైతు 15 గ్రాముల బంగారం కొనుక్కోగలిగేవాడని హిందూ పత్రిక తాలూకు సాయినాథ్ అనే పెద్ద ఎడిటర్ ఆయన పి సాయినాథ్ గారు, ఆయన వ్యవసాయ రంగ నిపుణులు కూడా, ఆయన చెప్పాడు 1971లో వాళ్ళు 15 గ్రాముల బంగారం కొనుక్కునేవాడు రైతులు. ఇప్పుడు ఎన్ని క్వింటాళ్ళు పత్తి అమ్మితే 10 గ్రాముల బంగారం వాళ్ళు కొనుక్కోగలరనే ప్రశ్న ఆయన లేవనెత్తాడు. అంటే ఏమవుతుంది, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి, దశాబ్దాలుగా పడిపోతున్నాయి. ఇది ఓవరాల్ గా ప్రపంచీకరణలో భాగం, సంస్కరణల్లో భాగంగా ప్రధానంగా జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కనుక వ్యవసాయం లాభసాటిగా ఉందనుకోండి, ఇది నగర ప్రాంతాలకు ఎందుకు నష్టం అంటే, నగర ప్రాంతాల కార్పొరేట్లకు ఎందుకు నష్టం అంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో ఉన్నటువంటి రైతాంగానికి కనుక బాగా గిట్టుబాటు ధరలు ఇచ్చి వాళ్ళ వ్యవసాయం లాభసాటిగా చేసేటట్లయితే ఆ ఉత్పత్తులు నగర ప్రాంతాల్లో మధ్యదళారులు కాసేపు పక్కన పెట్టండి, అది వేరే విషయం, కాసేపు చర్చ కాకుండా ఆ ఉత్పత్తులు నగర ప్రాంతాల్లో ఖరీదైనగా మారుతాయి. మారితే ఏమవుద్ది, నగర ప్రాంతాల ఉద్యోగస్తులు, కార్మికులు కార్పొరేట్ల దగ్గర నుంచి అధిక వేతనాల కోసం డిమాండ్లు మొదలు పెడతారు. అంటే కార్మికులు ఉద్యోగస్తుల జీతాలు ఒక స్థాయి మించి పెరగకూడదంటే గ్రామీణ ప్రాంత రైతాంగానికి లాభసాటిగా వ్యాపారం ఉండకూడదు, వ్యవసాయం ఉండకూడదు. తద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడబడతాయి, నగర ప్రాంతాల్లో కార్మికుల ఉద్యోగుల ప్రయోజనాలు కాదు. నిజానికి వాళ్ళ జీతాలు పెరిగితే వాళ్ళకేం నష్టం లేదు, కావాలంటే ధరలు పెరిగితే ఏదో రకంగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, బ్రిటన్ లో, ఇంగ్లాండ్ లో పోని 15, 14, 16 శతాబ్దం ప్రాంతంలో పెట్టుబడిదారీ వ్యవస్థ, అంటే పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది, పరిశ్రమలు ఏర్పడ్డాయి. అంతకుముందు భూస్వామ్య వ్యవస్థ ఉండేది, రైతాంగం వ్యవసాయం ఉండేది. అంతకుముందు ఆ కాలంలో కారన్ లాస్ అనేవి ఉండేవి, అంటే మొక్కజొన్న చట్టం అనేది ఉండేది. ఆ మొక్కజొన్న చట్టం ప్రకారం ఏంటంటే విదేశాల నుంచి బ్రిటన్ లోకి ఎవరు, ఇంగ్లాండ్ లోకి ఎవరు మొక్కజొన్న దిగుమతి చేయకూడదు. ఎందుకు? వ్యవసాయదారుల లాభాలను కాపాడటం కోసం. ఇంత దిగుమతులు జరిగితే కనుక వ్యవసాయదారుల లాభాలు పడిపోతాయి, సప్లై పెరిగి మొక్కజొన్న ధర పడిపోతుంది. ఇందుకోసం భూస్వామ్య వ్యవస్థ, లేకపోతే భూస్వామి అంటే వ్యవసాయం బలంగా ఉన్న కాలంలో, ఫ్యూడల్ వ్యవస్థ బలంగా ఉన్న కాలంలో ఆ చట్టం ఉండేది, కార్లా అని, దిగుమతులు చేయకూడదు మొక్కజొన్న దేశంలో. ఎందుకంటే ఆ రోజు భూస్వామ్య వ్యవస్థ తాలూకు ప్రయోజనం అది. కానీ ఎప్పుడైతే పారిశ్రామిక వ్యవస్థ వచ్చిందో, పరిశ్రమలు పెరిగినాయో, ఆ తర్వాత ఈ కారన్ చట్టాన్ని రద్దు చేశారు. ఎందుకు? అప్పుడు దేశంలోకి దిగుమతులు జరిగితే మినహా పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి వల్ల, పరిశ్రమల వల్ల పెరిగిన నగర ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మొక్కజొన్న కంటే కూడా ఇతర దేశాల నుంచి కూడా మొక్కజొన్న దిగుమతి చేసుకుంటే కనుక ఆ ధర పడగొట్టచ్చు.
తద్వారా నగర ప్రాంత కార్పొరేట్లకు పెద్దగా వేతనాలు ఇవ్వకుండా ఆ రోజుల్లో మరీ దారుణమైన స్థితి ఉండే పరిస్థితి తేవాలని ట్రై చేశారు. అదే ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్న లా అదే. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణ క్రమంలో గ్రామాలకు వ్యతిరేకమైన చర్యలు తీసుకోవడమే పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం. 1990లో వచ్చిన సంస్కరణల తర్వాత మన దేశంలో, మన ఊళ్ళో కూడా, హైదరాబాద్ లో కూడా ఎక్కడ ఉన్నా కానీ ఈ దేశంలో నగర ప్రాంతాల్లో మనం చాలా మార్పులు చూసాం. నగర ప్రాంతాలు భారీ ఎత్తున మారినాయి. ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి తరలించబడ్డదిగా మనం మాట్లాడుకోవాలి. రెండో కారణం ఏంటంటే, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. రెండో కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంటాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, చివరి మొక్క. గ్రామీణ ప్రాంతాలకు సంస్కరణలు వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నిరంతరంగా కార్మికుల సరఫరా నగర ప్రాంతాలకు ఉండాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటిగా ఉంటే నగర ప్రాంతాలకు వాళ్ళు వలస వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. బాగుంది కదా వ్యవసాయం, కంఫర్టబుల్ ఉంటారు. కానీ వలసలు ఎందుకు కావాలి? నగర ప్రాంతాలకి లేబర్ సప్లై ఉండాలి. నగర ప్రాంతాల్లో లేబర్ చీప్ గా కూడా దొరకాలి కనుక లేబర్ డిమాండ్ కంటే లేబర్ సప్లై, కార్పొరేట్లు కోరుకునే లేబర్ డిమాండ్ కంటే లేబర్ సప్లై ఎక్కువ ఉంటే లేబర్ తాలూకు వేతనాల్ని పడగొట్టచ్చు. తక్కువ వేతనాలకు పనిచేస్తారు పోటీ ఎక్కువ ఉంటే కార్మికులు. అందుకని నిరంతరంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకి కూలీల సరఫరా ఉండాలి, ఉద్యోగస్తుల సరఫరా ఉండాలి. ఇది కార్యక్రమం. ఈ సంస్కరణల క్రమంలోనే ఓవరాల్ గా నగర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల మీద, నగర ప్రాంతాలను కూడా అనకూడదు, నగర ప్రాంతాల కార్పొరేట్ కార్మికులకు కూడా నష్టమే, ఉద్యోగస్తులకు కూడా నష్టమే. కాబట్టి వేతనాలు పడగొట్టే కార్యక్రమం నగర ప్రాంత కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఓవరాల్ గా నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగస్తులు ప్లస్ గ్రామీణ ప్రాంత రైతాంగం, పేదలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇదండి. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రవిశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఈ సాగు బిల్లులకు వ్యతిరేకంగా గత 12 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి నిరసనోద్యమం, రైతుల ఆందోళన అనేటువంటిది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 5 విడతలుగా దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతిపక్షాలు అందరూ కూడా రైతులకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి 5 విడతలుగా జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి దీనికి సమస్యను సామరస్యంగా పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం జరుగుతున్నట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అనేటువంటిది చాలా ప్రధానమైన డిమాండ్గా ఉన్నది వీళ్ళది. ఆ విషయంలో హామీలు ఇస్తారే తప్ప దానికి చట్టబద్ధత కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం దిశగా జరుగుతున్నట్లేదు. దీని మీద మీ పార్టీ ఏమనుకుంటుంది సార్? మాది కార్మిక సంఘం అండి, భారతీయ మజ్దూర్ సంఘ్. ఓకే. నేను ఇది చెప్పే ముందు ఒక విషయం దృష్టికి తీసుకొస్తాను. పివి నరసింహారావు గారు యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు 1990లో తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ యొక్క దేశంలో అనేక రకాల మార్పులకి నాంది పలికారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ తర్వాత వచ్చినటువంటి విపి సింగ్ ప్రభుత్వంలో కమ్యూనిస్టుల యొక్క సహకారంతో నడిచినటువంటి ప్రభుత్వము ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో దాన్నే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ముందరకు తీసుకెళ్తున్నాయి. దీనిలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా దీనిలో ప్రమేయం లేదు అంటానికి ఏం లేదండి. ఈ సంస్కరణలే కాదు, అసలు మొత్తము ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల విషయంలో కానివ్వండి, పెట్టుబడి ఉపసంహరణ విషయంలో కానివ్వండి, పబ్లిక్ సెక్టార్ మూతవేసే విషయంలో కానివ్వండి, అన్ని రకాల దానిలో కూడా ఉన్నాయి. ఇక ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో రాజకీయ ఉద్యమంగా మేము భావిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలకు రైతులు ఢిల్లీలో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి ఉద్యమంగా చెప్తున్నారా? రైతులు ఢిల్లీలో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మీరు రవిశంకర్ గారు దాన్ని రాజకీయ ఉద్యమంగా చెప్తున్నారా? రాజకీయ ఉద్యమం అండి, 100% రాజకీయ ఉద్యమమే. దీనిలో సమస్య లేదు. మోడీ టార్గెట్, బీజేపీ టార్గెట్ గా చేస్తే రేపొద్దున వీళ్ళు అధికారంలోకి రావచ్చు, వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తారు. దీనివల్ల రైతులకి, అంటే కార్మికులకి ఎవరికేది ఏం లేదండి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేసేట్లయితే అది మోడీకి వ్యతిరేకంగా చేసినట్లుగా మీరు చెప్తారు, అంతేనా? వీళ్ళు మేము చెప్పడం కాదండి, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరూ వినండి ఒక నిమిషం, మీరు అడిగింది నేను చెప్పింది వినండి.
మీరే చెప్పేసి ఎట్లా? ఆహా, నేను కాదు, రైతుకి మీరు sponsors కాదు కి నేను అడిగిన third ప్రశ్నల party కి. మధ్యలో మిమ్మల్ని నేను వినండి, ఖచ్చితంగా ఒక్క రైతుకి నిమిషం ఆగండి sponsors- రవిశంకర్ గారు. మధ్యలో నేను అడిగేటువంటి ప్రశ్నలకు మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను, నేను ఖచ్చితంగా ఇంటరప్ట్ చేస్తాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 100% అండి. ఆ. మీరు అడిగిన దానికి నేను చెప్పిన తర్వాత మీరు అడిగితే మళ్ళీ నేను అలాగే చెప్తాను. కానివ్వండి. రైతుకి స్పాన్సర్స్ కి థర్డ్ పార్టీకి జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఉమ్, ఈ యొక్క అగ్రిమెంట్ ఏ విధంగా జరగాలి అనేటువంటి విషయంలో కూడా ఈ యొక్క చట్టంలో అంశం పొందుపరిచారు. ఆ, ఆ జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారము ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఆ, నిర్ణయించినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ. ఆ ధరలకి తక్కువ కాకుండా అగ్రిమెంట్ జరగాలి, ఎక్కువ జరగాలి, ఉమ్, అయితే అంత జరగాలి. ఉమ్, ఇది దేశవ్యాప్తంగా కూడా సమానమైనటువంటి ధరనే ఉండాలి అనేటువంటిది అందరూ కోరుకుంటున్నది. ఆ విధంగా జరగాల్సింది. ఒకవేళ ఆ విధంగా జరిగితే అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు. ఇది యొక్క చట్టంలో ఉంది. ఉమ్, మరొకటి ఏంటంటే ప్రొడక్షన్ అగ్రిమెంట్ ఏదైతే రైతుకి ఈ అగ్రిమెంట్ లో ప్రొడక్షన్ అగ్రిమెంట్ లో రైతుని రక్షించడానికి, రైతు పంటని రక్షించడానికి ఉమ్, వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ఉమ్, రైతుకి ఏదైతే సాయిల్ టెస్టింగ్ గాని, విత్తనాల సరఫరా గాని, అదేవిధంగా సస్య సంరక్షణ విషయంలో గాని ఈ విధంగా సలహాలు ఇచ్చి పంటకి నష్టపోకుండా ఉండాలి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు పంట నష్టపోతే, రైతు నష్టపోతే కానీ ఈ అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు అనేటువంటిది ఏం లేదండి. అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారము రైతుకి రావాల్సినటువంటి ధరని తప్పకుండా ఇవ్వవలసిందే ఉమ్. అనేటువంటిది ఈ యొక్క చట్టంలో ఉంది. అసలు చట్టంలో ఏముంది అనేటువంటిది మనము చట్టంలో ఆలోచన ఏముందనేటువంటి అవసరం విషయాన్ని ఉందండి. మాట్లాడడం కోసమే ఈ చర్చా కార్యక్రమం పెట్టాం సార్. రైతులు అవునండి. ఢిల్లీలో, ఒక నిమిషం ఆగండి ఆ. రవిశంకర్ గారు ఆగండి. చెప్పండి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు మాకు కనీస మద్దతు ధర కావాలి. ఒకటి, కనీస మద్దతు ధరను, ఒక నిమిషం, కనీస మద్దతు ధరను నిర్ణయించేటువంటి ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, వీటికి చట్టబద్ధత కల్పించాలి అని అడుగుతూ ఉన్నారు. ఆ విషయం మీద 5 విడతలుగా ఇప్పటివరకు జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం ఏమాత్రం దిగిరాలేదు. దీని మీద సూటిగా దీనికే పరిమితం, ఆగండి, దీని మీద సూటిగా దీనికే పరిమితమై చెప్పండి. ఓకే అండి, ప్రభుత్వము దిగి రాలేదు అనేటువంటిది కాదండి. ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వంలో ఏ ఉన్నా కూడా చర్చలు జరపాల్సిందే. ప్రజాస్వామ్య దేశంలో రైతుల్ని సంతృప్తపరచవలసిందే. చట్టాన్ని అవగాహన చేయటంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు అవుతున్నారని నాకు అనిపిస్తా చట్టాన్ని ఉంది. ప్రజలకు వివరించడంలో, ఫస్ట్ అవగాహన కల్పించాలండి. చట్టాన్ని ప్రజలకు వినండి, వివరించడంలో చట్టాన్ని కల్పించాలండి. అధికారులు ఈ యొక్క విఫలమవుతున్నారు. చర్చలు అంతేనా? ఆందోళన బాట పట్టకుండా వాళ్ళు సంతృప్తి పరిచి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి విధంగా చూడాల్సిందే. ఒకవేళ కనుక ఇది 5 చర్చల్లో కనుక 5 విడతల చర్చల్లో జరగకపోతే కాదు, రేపు జరగబోయేటువంటి చర్చల్లో రవిశంకర్ గారు, తప్పకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం కావాల్సిందే. అయితే ఏంటంటే వెనక రాజకీయ పార్టీలు మాత్రము ఈ రోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో అధికార పార్టీలో ఉండి ఏదో జిహెచ్ఎంసీలో ఎలా మన దుబాకం దృష్టిలో పెట్టుకుని చేయకూడదండి. రైతులకు న్యాయం జరగాల్సిందే. కానీ కేసీఆర్ మాత్రం మద్దతు ప్రకటించడానికి వీల్లేదు. చేయాల్సిందే. కేసీఆర్ మాత్రం మద్దతు ప్రకటించడానికి వీల్లేదు. కేసీఆర్ మద్దతు కనుక ప్రకటించాడు అనుకోండి, అది ఆయన రాజకీయం చేసినట్లుగా చెప్తారు మీరు, అంతే కదా? మరి బస్సులు ఎందుకు బంద్ అవుతున్నాయి? ఈ రోజు ఆటోలకి ఏం సంబంధము? ఆటో మన లాక్డౌన్ లో ఆటో డ్రైవర్లకు సంఘీభావం ప్రకటిస్తారు రవిశంకర్ గారు. సంఘీభావం, రైతు 2 పూట్ల ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మందికి 2 పూట్ల భోజనం పెడతాడు కదా. ఆ భోజనం చేసేటప్పుడు అతని పట్ల గౌరవంతో వాళ్ళు వీధుల్లోకి వచ్చినప్పుడు సంఘీభావం ప్రకటిస్తున్నారు. గురించి పట్టించుకుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా పట్టించుకోలే. ఈ రోజు ఆటో డ్రైవర్లకు పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి చలాలేసి వాళ్ళని చావు కొడుతుంటే ఈ రోజు బంద్ లో ఈ కమ్యూనిస్ట్ పార్టీలను, రాజకీయ పార్టీలు వీళ్ళని తీసుకెళ్తున్నారు తప్ప ఏ ఆటో డ్రైవర్ తృప్తిగా లేదండి. రైతు సమస్యను రైతుగానే చూడాలా, రాజకీయ కోణంలో చూడకూడదు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చట్టాన్ని అర్థం చేయాల్సిందే, కనీస మద్దతు ధర ప్రకటించాల్సిందే. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక కమిటీ ఏర్పడాలి. వీళ్ళందరూ కలిసి రైతులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ రోజు ఏదో మద్దతుకు బంద్ ఇస్తున్నాం అని చెప్పి అన్ని పార్టీలు వస్తే, కార్మిక సంఘాలు వస్తే రైతు సమస్య రవిశంకర్ గారు, అంటే మీరు చెప్తున్నటువంటిది మీ పార్టీ తీసుకున్న స్టాండ్ కి వ్యతిరేకంగా ఉంది. మరి మీరు చెప్తున్నటువంటి మాటలు మీ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ కి, వైఖరికి వ్యతిరేకంగా ఉన్నది. మా పార్టీ కాదండి, పార్టీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ తప్పు చేసినట్టే, ఏ ప్రభుత్వం చేసినా తప్పు
అంటామండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు విఫలం కావద్దు. రైతు సంఘాలతో రాజకీయాలకు సంబంధం లేకుండా చర్చలు జరపండి, చట్టాన్ని అవగాహన చేయండి, వాళ్ళని సమస్యలు అర్థం చేసుకోండి అనేటువంటిదే మేము చెప్తున్నాము. కానీ దీన్ని వెనక రాజకీయ పార్టీలు రెచ్చగొట్టడం అనుకోవాలి. ఓకే ఓకే, బాగుంది. ఓకే, నరసింహరావు గారు నమస్తే. మిత్రులు మన రవిశంకర్ గారు చెప్పినటువంటి మాటలు ఉన్నారు కదా, ఇది చాలా చోట్ల వినపడుతోంది. రైతులకు అవగాహన లేకపోవడం వల్ల, రైతులకు ఈ చట్టాల గురించి చెప్పేవాడు లేకపోవడం వల్ల, ఈ చట్టాలు ఎంత గొప్పవో, ఎంత మంచివో, ఎంత ఉత్కృష్టమైనవో, ఎంత చక్కనివో వివరించలేకపోవడం వల్ల వాళ్ళు ఆందోళన బాటు పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఢిల్లీలో అనేటువంటి మాటలు వినపడుతున్నాయి సార్. దానికి మీరేమంటారు సార్ నరసింహరావు గారు? కృష్ణమోహన్ గారు, మొదటి విషయం నేను శివశంకర్ గారిని అడగదలుచుకుంది ఏంటంటే, రవిశంకర్ బీజేపీ వారి యొక్క ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు రైతు తను చేసినటువంటి శ్రమకి అదనంగా 1.5% రెట్లు ఇచ్చి గిట్టుబాటు ధర అనేటువంటి దాన్ని మేము నిర్ణయిస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని మేము ఆమోదిస్తున్నామని, ఎన్నికల్లో గెలిస్తే దీన్ని అమలు చేస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో చెప్పారా లేదా? అవును. బీజేపీ అది ఒక్కటే చేయమనండి, ఇంకేం అక్కర్లేదండి. అవునండి, అది ఒక్కటి చేస్తే చాలండి. ఆ విషయాన్ని వారు చట్టబద్ధం చేయండి, ఏమీ చేయక్కర్లా. కానీ ఇప్పుడు చేసింది దాన్ని పూర్తి భిన్నంగా వారు చెప్పింది, రైతు పంటకి గ్యారంటీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే అది పండిన తర్వాత అగ్రిమెంట్లోనండి, పండిన తర్వాత వారికే ఇవ్వాలండి, వారు నిర్ణయించినటువంటి ధరకు ఇవ్వాలండి. దీన్ని ఎక్కడ మీరు ఏ కోర్టులోకి వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి లేదండి. దీనివల్ల చాలా దుష్ఫలితాలు. ఎందుకంటే పండడానికి వాళ్ళు పెట్టుబడులు ఇస్తారు, విత్తనాలు ఇస్తారు, ఎరువులు ఇస్తారు, ఇవన్నీ గ్యారంటీ. ఎందుకంటే మళ్ళీ పంట వాళ్ళ గ్యారంటీగా చేరాలా. అమెరికా దేశాల్లో, అమెరికా ఈ రోజు కాదండి, 90లో పంట కావాలి. నరసింహరావు గారు, పండించేవాడొద్దు కానీ పంట కావాలి కదా. అవును, ఏడాది తర్వాత ఏడాది పంట కావాలి, పండించేవాడొద్దు. అవునవును. ఆ పంట తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి, ఎగుమతులు చేసుకోవడానికి చేయాలండి. ఇది లాటిన్ అమెరికా దేశాల్లో 90లోనే అమలు చేశారండి. ఆ మన్సాంటో కంపెనీ లాటిన్ అమెరికా దేశాల్లో భూములు తీసుకొని అక్కడ అమెరికా కుక్కలకి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించారు. లాటిన్ అమెరికా దేశాల ఆహార కొరత ఏర్పడిందండి, చాలా తీవ్రమైన సమస్య ఏర్పడిందండి. అందుకని వాళ్ళకి అనుకూలమైన, వాళ్ళకి ఏ పంట అయితే ధరలు బాగా వస్తాయో ఆ పంటను పండించుకోవాలి, దానికి మాత్రం భద్రత ఉండాలి. కానీ రైతుకు మాత్రం భద్రత ఉండకూడదు. ఒక్క నిమిషం, ఇక రెండో పాయింట్ నరసింహరావు గారు చిన్న మాట. రెండో పాయింట్, ఒక్క నిమిషం. మన మినిస్టర్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఒక గొప్ప హామీ ఇచ్చారు ఈ దేశం రైతులకు. మీ దగ్గర నుంచి మీ భూములు అమ్మడం లేదు, మీ భూములు కౌలుకు తీసుకోవడం లేదు, ఎవరికి బలవంతంగా ఎవరికి కౌలుకి ఇవ్వడం లేదు, మీ భూముల్ని తనఖా పెట్టడం లేదు. కాబట్టి ఈ కొత్త చట్టాల గురించి మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఐ అష్యూర్ యూ దట్ యువర్ ల్యాండ్ విల్ నాట్ బి సోల్డ్, లీజ్డ్ అవుట్ ఆర్ మార్ట్గేజ్డ్ అండర్ ది న్యూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అన్నారనమాట. సో చాలా గొప్ప మేలు చేస్తున్నారు ఆయన, కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప మేలు చేస్తోంది అని చెప్తున్నారు ఆయన. మీరు చెప్పినటువంటి దాన్నే నరసింహరావు గారు. అందుకని అది పంట మాత్రం పండించి, కరెక్ట్, అలాగే పంట మాత్రం వాళ్ళకి అందే వరకు పెట్టుబడి కార్పొరేట్లకి వీలుగా ఉండేటువంటి చట్టబద్ధత అనేది అందులో కల్పించారు. అంతవరకు వాస్తవం. కానీ తర్వాత దీన్ని ఎక్కడ నువ్వు కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. అగ్రిమెంట్స్ అనేటువంటి ఇండివిజువల్ అగ్రిమెంట్స్, అటువంటి పద్ధతిలో దాన్ని రైతును మొత్తం బిగించి, ఉరితాళ్లు బిగించినట్టుగా బిగించేటువంటి పద్ధతిలో ఈ చట్టాలు అనేటువంటిది రైతాంగానికి ఈరోజు ఉరితాళ్లుగా మారాయి. అందుకనే రైతులు కాదండి, రైతులు తెలియకుండా, తెలుసుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పడం అనేటువంటిది, దీన్ని రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయం కోసమే కార్పొరేట్ల ప్రభుత్వం ఇది. బీజేపీ ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా ఇప్పటికే భారీ పరిశ్రమలు, ప్రైవేటైజేషను, విపి సింగ్ గారి కాలంలో ఎక్కడ ప్రైవేటైజ్ చేశారండి? అవును, విపి సింగ్ కాలంలో ప్రైవేట్ చేశారండి, ప్రైవేట్ అవ్వలేదు. అంతేకాదు 2006 నుంచి 2005 ఎన్నికలలో వామపక్షాలు సపోర్ట్ చేసిన తర్వాత 2005, 6, 7
మద్దతు ఇచ్చినటువంటి కాలంలో 1% కూడా ఒక్క భారీ పరిశ్రమలో కూడా డిజిన్వెస్ట్మెంట్ అనేది కాదు. నేను ఛాలెంజ్ చేస్తాను శివశంకర్ గారు చెప్పనండి ఏ పరిశ్రమలో డిజిన్వెస్ట్మెంట్ అయిందో. అందుకని సిద్ధాంతంగా ప్రైవేటీకరణ అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది. ఈ దేశంలో స్వయం సమృద్ధిని ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటిది పబ్లిక్ సెక్టర్ ద్వారానే సాధించుకున్నాం. ఇప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు, ఆత్మ విధ్వంస కార్యక్రమం చేస్తుంది బీజేపీ. అందుకని ఇది అందరూ చేశారు, ఈ సంస్కరణలు అన్నీ అమలు చేశారు అనేటువంటి పేరుతో శివశంకర్ గారు చెప్పేది శుద్ధ తప్పండి. అందుకని వారి విధానం ఏమిటంటే కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడం. ఈ 3 చట్టాల యొక్క సారాంశం అది. ఓకే, థ్యాంక్ యూ. శోభనాథ్ ఈశ్వరరావు గారు, సార్ ఇప్పుడు ఒక్క ఎల్ఐసి నుంచే మనం సాగు బిల్లులకు మళ్ళీ వద్దాము. ఒక్క ఎల్ఐసి నుంచే దాదాపు 80 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తీసి వాడుకున్నది. 80 లక్షల కోట్లు. అలాంటి ఎల్ఐసిని అంటే బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతుని, అది ఎల్ఐసి అయితేనేమి, ఎన్టీపీసీ అయితేనేమి, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థ, చివరకు రైల్వేస్, ప్రైవేటు రైళ్లు కూడా రాబోతూ ఉన్నాయి. భారతదేశ ప్రజానీకానికి ఇంకా తెలియదు ఏంటంటే అదే రైలు పట్టాల మీద మన సౌత్ సెంట్రల్ రైల్వే పక్కనే ప్రైవేట్ రైళ్లు కూడా ఉంటాయన్నమాట. సో ఈ స్థాయిలో పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు కైంకర్యం చేసేసి ఆ డబ్బుని దాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ వ్యవసాయ బిల్లులు కూడా వచ్చాయి. సో ఈ బిల్లుల్ని ఎదుర్కోవడానికి ఇంకా ఏ రకమైనటువంటి ఇది ఉన్నది సార్? ఇప్పుడు కృష్ణమోహన్ గారు, రవిశంకర్ గారు ఇందాక కాంట్రాక్ట్ ఫార్మింగ్ దాని రైతులకి కనీస మద్దతు ధరకి కొనాలి అని ఉందని ఆయన అన్నారు. కరెక్ట్ ఉందండి, ఎక్కడా అలా లేదు. నరసింహరావు గారు చెప్పినట్టు కోర్టుకు వెళ్లే అవకాశం లేకపోవడం, ఈ ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో డిస్ప్యూట్ సెటిల్మెంట్ డిస్కషన్ జరిగేటప్పుడు ఒక లాయర్ని అమ్మటం పెట్టుకెళ్తారు కూడా వీల్లేదండి. ఇప్పుడు ఆ విధంగా ఒక పక్క రైతు, సామాన్యమైన రైతు, కార్పొరేట్ సంస్థకు సంబంధించిన పెద్ద ఆఫీసర్ తో, పెద్ద ఉద్యోగస్తులతో ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర డిస్కషన్ లో ఇతనికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది కృష్ణమోహన్ గారు? అవును. తర్వాత ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఇస్తామంటున్నారు. ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టుగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇస్తేనే రైతుల ఆదాయం కూడా రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ 3 చట్టాలని వెనక్కి తీసుకోవటం సాధ్యపడదు అనే ఆర్గ్యుమెంట్ బదులు దాంట్లో ఖచ్చితంగా ప్రైవేట్ ఈ మార్కెట్ వ్యవస్థకి వెలుపల ట్రేడ్ ఏరియాలో మార్కెట్ రుసుమ కట్టకుండా కొనుగోలు చేసేటటువంటి అవకాశాన్ని తీసేసి తక్కువ మార్కెట్ యార్డుల్లో ఏ రకంగా అయితే శిక్ష కడుతున్నారో అదే విధంగా బయట కొనుగోలు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయటము, అట్లాగే C2+50 ప్రకారంగా ఇవ్వటము లాంటి ఖచ్చితంగా అమలు చేసేటట్టయితే కొంతవరకు పరిష్కార మార్గం లభించుతుంది తప్ప అదేమి చేయకుండా కేవలం ఏదో రవిశంకర్ గారు అనుకుంటున్నాడు ఇది సరిగ్గా రైతులకు తెలియక జరుగుతుందే. మనం ఖచ్చితంగా రైతు 3 చట్టాల గురించి, దానివల్ల చేకూరబోయే నష్టాల గురించి క్షుణ్ణంగా తెలిసే ప్రాణాలకు తెగించి దాదాపుగా 12 రోజులుగా చేస్తున్నారని అనేక రాజకీయ పక్షాలు. అంతేకాదు రైతుల ఉద్యమం మొదలై కొన్ని రోజులు జరిగిన తర్వాత రాజకీయ పక్షాలు మొదలుపెట్టి కంప్లీట్ గా రైతు సంఘాలే. నేను అడుగుతున్నా రవిశంకర్ గారిని, ఇదివరకు రైతు ఉద్యమాలకు గాని, కార్మిక ఉద్యమాల్లో గాని, లేక ప్రజా సంఘాల ఉద్యమాల్లో గాని భారతీయ జనతా పార్టీ ప్రమేయం పెట్టుకోలేదా? వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలలో ఎవరికైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల గురించి, ఆ ప్రజల గురించి ఎలుగెత్తి పోరాటం చేయటం అనేది రాజకీయ పక్షాల యొక్క బాధ్యత. దాంట్లో తప్పే ఉందండి. రాజకీయ పక్షాలు సమర్థించినంత మాత్రాన ఉద్యమంలో దానికి దానికి అపోహలను, అపార్థాలు సృష్టించి మొత్తాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాం. చాలా దురదృష్టకరం అండి. ఇట్లా
ఏనాడు కూడా ఇంత దురదృష్టంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి సందర్భం లేదండి. ఓకే. సో తర్వాత శోభనాథ్ రిషరావు గారు, ఈ ఆర్డినెన్స్లు మొదట ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని వచ్చినటువంటి ఈ బిల్లుల్ని చట్ట హోదా కల్పించారు. ఇప్పుడు రైతులు గట్టిగా పట్టుబడుతున్నటువంటిది ఏమిటి, అసలు ఈ చట్టాలనే రద్దు చేయాలి, వాళ్ళు అమెండ్మెంట్స్ని కోరడం లేదు. శోభనాథ్ రిషరావు గారు, రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు ఈ చట్టాలను సవరించాలి అని కోరడం లేదు, ఈ చట్టాలను అసలు రద్దు చేసేయాలి అని కోరుతూ ఉన్నారు. సో ఈ అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ దాని ఏమంటారు, ఆత్మ గౌరవానికి పోకుండా, ఆత్మాభిమానానికి పోకుండా దిగి వచ్చి ఈ రైతుల సమస్యను సామరస్యంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉందా అసలు, లేకపోతే రైతులు ఇంకా ఏమైనా బలిదానాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? కాదు సార్, ఎందుకు రద్దు చేయాలని అంటున్నారంటేనండి, ఇప్పుడు ఈ 3 చట్టాల్లోనూ కూడా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సారథ్యంలో రూపొందించబడిన రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఒక రాష్ట్రానికి మధ్యన వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ కు సంబంధించిన అంశం మాత్రమే లిస్టు 1లో ఉంది. వ్యవసాయం గాని, పశుపోషణ గాని, మార్కెటింగ్ గాని, మార్కెట్ సెస్ గాని ఇవన్నీ కూడా లిస్టు 2లో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయండి. అటువంటి సందర్భంలో వాళ్ళందరినీ ఈ చట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాలని తొలగించేసి వాళ్ళ అధికారాలన్నింటినీ తాను హరించేసేసి నేనే పెత్తనం చేస్తానంటే అది రాజ్యాంగం విరుద్ధంగానండి. రాష్ట్రాల అధికారంగా ఉన్న కేంద్రం పెత్తనం ఏంటండి? అందుకనే వాటిని రద్దు చేసేసేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న ప్రధానమైన కారణం అది. తర్వాత మీరు ఇందాక చెప్పింది, మీరు ఎల్ఐసియే కాదండి, ఇవాళ భారత్ పెట్రోలియం లిమిటెడ్ కార్పొరేషన్ ఏటా లాభాలు చేకూరుస్తా ఉన్నటువంటి సంస్థలు మొత్తం అన్నింటినీ కూడా అడ్డగోలుగా ఆ కార్పొరేట్ మెయిన్ గా ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సంస్థలకి కట్టబెట్టడానికి మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తా ఉందండి. చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటేనండి, రవిశంకర్ గారికి కూడా చెప్తున్నాను, మోడీ గారు అధికారంలోకి రాక ముందు బ్యాంకుల యొక్క బ్యాడ్ లోన్స్ 2,20,000 కోట్ల రూపాయలు ఉంటే మోడీ గారి జమానాలో 2019 వచ్చేటప్పటికి బ్యాడ్ లోన్స్ 11 లక్షల కోట్లకు పెరిగినాయి. అంతేకాకుండా ఈ 6 సంవత్సరాల్లో బడా కార్పొరేట్ సంస్థలకి 6,60,000 కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేసినటువంటి ఘనమైన చరిత్ర కూడా మోడీ గారి ప్రభుత్వాన్ని అని మీకు మనవి చేస్తా ఉన్నాను. దానితో పాటుగా ఇందాక మీరు చెప్పినటువంటి కృష్ణమోహన్ గారు మీరు చెప్పినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ఈ రోజు బ్యాంకులలో ఉన్నటువంటి లక్షలాది కోట్లు, దాదాపు 60 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్ల డబ్బును కూడా ఆ కార్పొరేట్లకి వారు యథేచ్ఛగా వాడుకుంటానికి, రుణాలు తీసుకుంటానికి అవకాశం కల్పించడమే కాకుండా భారతదేశంలో 42 లక్షల కోట్ల రిటైల్ మార్కెట్ ని ముఖేష్ అంబానీకి అప్పచెప్పే దానికోసం. ఓకే, పాపారావు గారు ఏమిటి ఈ సమస్య? ఇంకా ఇప్పుడు రేపు లేదు, రేపు 8వ తారీఖు, ఎల్లుండి నాడు మళ్ళా చర్చలు జరగబోతూ ఉన్నాయి. కానీ మన మిత్రులు రవిశంకర్ గారి వైఖరి చూసినా, అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దల వైఖరి చూసినా కూడా ఈ సమస్య ఏమి సామరస్యంగా పరిష్కారం అయ్యేటువంటి ఇది కనపట్టలేదు. ఏమిటి మరి పరిస్థితి? లేదండి, రవిశంకర్ గారు 2 అంశాలు లేవనెత్తారు. ఎందుకంటే మీరు రవిశంకర్ గారి ప్రస్తావన కూడా తెచ్చారు కాబట్టి ఆయన ఏమన్నారంటే, నిన్నటి దాకా అదే రైతులు వెనక కమ్యూనిస్టులు ఉన్నారనో లేకపోతే వేరే పార్టీల వాళ్ళు ఉన్నారో. అయితే నిన్నటి దాకా ఈ రైతులంతా మీకు ఓట్లు వేయకుండా ఎంత 2019 మే నెలలోనే, సంవత్సరంన్నర సుమారుగా దాటింది, కొంచెం మే నెలలోనే మీకు భారీ ఎత్తున ఓట్లేసిన జనాలు వీళ్ళంతా. వాళ్ళకే పార్టీలు లేవు రైతులకి. పైగా మీరు కమ్యూనిజానికి కాలం చెల్లిందని చెప్పి చాలా మంది చెబుతుంటారు, మీరు కూడా బాగా అందరికంటే ఎక్కువ చెబుతారు. చెప్పిన తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టుల వెనక ఎలా చేరారు అనేది మీరు ఆలోచించండి. మీ మన్ కీ బాత్ వింటలేదా? సంవత్సరంన్నరలోనే మిమ్మల్ని వదిలేసి ఇటు ఎందుకు పోతున్నారు? చాలా పెద్ద ప్రశ్న అది. ఎందుకంటే సంవత్సరంన్నరలో మిమ్మల్ని వదిలేసి మీరు చెప్పిన కాలం చెల్లిన కమ్యూనిస్టుల వెనక ఎందుకు చేరుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. 2 ఏంటంటే ఆయన అనేది రైతు సంఘాలు రాజకీయ పార్టీలకు వెనక ఎందుకు, రైతు సంఘాలు కమ్యూనిస్టులు ఎందుకు వెనకాల.
నేను అడుగుతున్నా బిఎంఎస్ కి రాజకీయాలు లేవా? బిఎంఎస్ రాజకీయాలు చేయదా? అదే కాదు, ఇందాక చాలా స్పష్టంగా శోభనాథ్ రీశ్వరావు గారు కూడా చెప్పారు. శోభనాథ్ రీశ్వరావు గారికి నా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రజానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం నాకు అది నచ్చింది. ప్రధానంగా ఏంటంటే ఆయన ఓ పార్టీ కట్టుబడినటువంటి పద్ధతిలో లేరు. ఎందుకంటే ఒక్కో పార్టీ ఒక్కో సందర్భంలో తప్పు చేస్తా వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా అంతిమంగా ప్రజల్ని చూడండి అనేది ఆయన. కాబట్టి ఆయన ఈ వయసు దాకా కూడా ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఆశావహ దృక్పథంతో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీలను చూసి నిరాశ చెందటల్లా ప్రజలను చూసి ఆశ పొందుతున్నారు. అదే సార్ ఆ దృక్పథం. బిఎంఎస్ కి నేను చెప్పేది కూడా, లేకపోతే బీజేపీ వాళ్ళకి నేను చెప్పేది కూడా, అధికారం రాగానే మీ ఇష్టం వచ్చినట్టు చేసినా గానీ ప్రజల్ని చూడకుండా కార్పొరేట్ల వైపు, ప్రజల్ని చూడకుండా ఆ బడా ఇది ఇంకో దీని వైపు చూసినంత మాత్రాన మీ దృష్టిలోపం ఏర్పడుతుంది తప్పితే ప్రజల వాస్తవాల గురించి జీవితాల్లో ఏం మార్పులు రావు, జీవితాలు నష్టపోతాయి. ఇంకా అందుకే ప్రజలు మేమే తిరగబడుతున్నారు. మీరు జనాన్ని చూడండి, మీ ఏ జనం అయితే మీకు ఓట్లు వేసారో ఆ జనాన్ని చూడండి. రెండోది ఏంటంటే ఇక్కడ మీడియా గురించి మీరు కృష్ణమోహన్ గారు మీరు అన్నారు కదా ఇందాక, మీడియా ఎందుకు ఇలా చెబుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీడియాలో ఇక్కడే చిన్న ఉదాహరణ. ఇది ఒక ఇంగ్లీష్ పత్రిక, టైటిల్ చూపించకుండా హెడ్లైనే కానీ పైన ఇంగ్లీష్ పత్రిక పేరు కనపడి దగ్గరగా పెడుతున్నారు చూడండి. ఏమంటారంటే ప్యాంపర్డ్ పంజాబ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఈజీలీ. ప్యాంపర్డ్ పంజాబ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఈజీలీ అంట. అంటే అతిగా గారాబం చేయబడ్డ పంజాబ్ రైతులు తేలిగ్గా ఉద్యమాలు చేస్తారు. అవును అవును, ఇంతకంటే బూత్ ఏమన్నా? బూత్ ఎంత గారాబం చేయబడ్డారండి పంజాబ్ రైతులు, పాపం ఎంత గారాబం చేయబడ్డారు. వాళ్ళు మామూలు పిల్లలు పెరిగినట్టు, కనీసం మామూలు పిల్లల స్థాయిలో కూడా లేదు. పేద కుటుంబంలో మామూలు పిల్లలు పెరిగినట్టు పెరుగుతున్నారు. వాళ్ళ సగటు ఆదాయం ఎంతండి? నెలకి 18,000 రూపాయలు చిల్లర, 18,059 రూపాయలు సగటు ఆదాయం. 5గురు కుటుంబానికి యావరేజ్ దేశంలో 5గురు ఉన్నారనేది లెక్క. దేశంలో కుటుంబంలో వాళ్ళ సగటు ఆదాయం 18,059 రూపాయలు. మొత్తం కుటుంబం అంతా పనిచేస్తుందండి. రైతాంగ కుటుంబం ఆదాయం లెక్కేస్తారు రైతాంగానికి. కానీ నగర ప్రాంతాలకు వస్తే మనం ఏ లెక్కేస్తున్నాం? తలసరి ఆదాయం లెక్కేస్తాం. ఎలా? కూలికి పోతే మినిమం వేజ్ అంటే ఎవరికి ఇస్తారు? కుటుంబానికి కాదు కదా, ఒక మనిషి పోతే అంతా మినిమం వేసి. నలుగురు మనుషులు కూలికి వెళ్ళగలిగితే అదొక లెక్క. పెద్ద అయిన తర్వాత పిల్లలతో సహా కూలికి పోతే కూలి వాళ్ళుగానే మిగిలిపోయి చదువులేక వ్యవసాయంలో కుటుంబంలో అందరు వ్యక్తులు పనిచేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబానికి మొత్తానికి కలిపి లెక్కేసి అబ్బో ఇదే చాలా ఎక్కువ అంటున్నారు. నేను నగర ప్రాంతాల్లో కూడా బాగుందని చెప్పట్లేదు. ఎంత కూలి ఇస్తున్నారండి? పోయిన సంవత్సరం చేసిన చట్టం ప్రకారమే 2019 చట్టం ప్రకారమే జాతీయ సగటు కనీస వేతనం ఎంతగా నిర్ణయించారు? 175 రూపాయలు, 179 రూపాయలు కూడా నిర్ణయించారు. అది సగటు వేతనం. ఏది ఎవరు చెప్పారు? మినిస్టర్స్ ప్యానల్, హై పవర్ మినిస్టర్స్ ప్యానల్ చెప్పిన దాని ప్రకారం అది 375 రూపాయలు ఉండాలి. ఇంకో లెక్క ఏంటంటే ఇది 7వ వేతన సంఘం, కనీస వేతన సంఘం చెప్పిన దాని ప్రకారం రోజుకి 700 రూపాయలు ఉండాలని వాడు చెప్తే మీరు 178 రూపాయలు, 175 రూపాయలు చేసి చాలా గొప్పగా చేసామని చెప్పుకుంటారు. నగర ప్రాంతాల్లో కూడా కార్మికుల పరిస్థితి బాగాలేదు, ఉద్యోగస్తుల పరిస్థితి. నిజానికి ఈ మీడియా గురించే ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చెబుతున్నా. మీడియా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. పంజాబ్ రైతులు ఏదో తెగ సంతోషపడిపోతున్నారు, హర్యానాలో రైతులు బాగా సంతోషంగా ఉన్నారు, పైగా వీళ్ళ వల్ల దేశంలోని రైతులకు అన్యాయం జరుగుతుందంట. ఎంత? దేశంలోని సగటు పేద రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు ఉన్నాయి. బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇంకోటి ఏదో యూపీ. ఈ 5 రాష్ట్రాల్లో సగటు ఆదాయం ఎంత అండి రైతుది? 5,000 రూపాయల లోపు. అందుకని 18,000 వచ్చేవాడిని లాగి కింద పడేసి 5,000కి తెస్తే వీడికి సంతోషం. 5,000 వచ్చే రైతు అనాథ పిల్లలాగా బతుకుతున్నాడు సార్. 18,000 రైతు పేద కూలీ కుటుంబంలో మనిషిలాగా బతుకుతున్నాడు, పేదవాళ్ళ కుటుంబంలో మనిషిలాగా బతుకుతున్నాడు. అంటే వాడిని కూడా ఆరాధన చేయమని వీడికి చెబుతున్నారు. ఆ తండ్రి కూడా వీడికి వద్దని, ఆ ఆసరా కూడా వీడికి వద్దని. అందుకని వాడిని ఇక్కడికి లాగటం కాదు సార్. మీరేం చేస్తున్నారు? బిలియనీర్ల విషయం చెబుతాయి. మీడియా ఎందుకు కన్ను తెరవదో, ఎందుకు చూడదో అనేది ఆలోచించండి. బిలియనీర్లు సుమారుగా ఈ దేశంలో ఈ సంవత్సరం జనవరి నుంచే, నాకు ఎప్పుడో ఇవాళ చూసి లెక్క అనుకుంటా, కొత్తగా 82 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు సార్, మల్టీ బిలియనీర్లు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కావడం లేదు వీళ్ళకి. అకస్మాత్తుగా కోవిడ్ లో మిగతా ఆర్థిక వ్యవస్థలో మిగతావన్నీ కూడా రంగాలన్నీ కూడా దెబ్బతినగా ఒక్క రంగం మాత్రం అసలు వేరెత్తి చూపించదా టేపు. బిలియనీర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వీళ్ళు ఆదాయం పడిపోతే ప్రశ్నే వేయరు వీళ్ళు, వేయరు. పైగా ప్రజలకు ఇచ్చే సంక్షేమం గురించి వాళ్ళకి చాలా బాధ. సంక్షేమ పథకాలు అంట, దాని వల్ల సోమరిపోతులు అవుతున్నారంట. ఓకే, థ్యాంక్ యూ సార్. రవిశంకర్ గారు, సార్ పరిస్థితిలోని తీవ్రత మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఈ పరిస్థితి యొక్క తీవ్రత ఆల్రెడీ ఢిల్లీకి చేరిన రైతుల ద్వారా పార్లమెంట్లో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు కూడా చేరుతుందని అనుకుంటున్నాము. సో పరిస్థితి ఇంకా ముందు ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి చర్చలు అయితే సత్ఫలితాలను ఇవ్వలేదు. ఇక ముందు జరిగేటువంటి వాటిల్లో అయినా విజ్డమ్ ప్రివేల్ అవుతుందేమో
భారతీయ జనతా పార్టీ నాయకుల మీద. ఎందుకంటే లేకపోయేట్లయితే ఇంకా ఎంతమంది రైతులు చచ్చిపోవాలో, ఇంకా ఎంతమంది రైతులు ఏ విధమైనటువంటి త్యాగాలు చేయాలో అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఏమనుకుంటారు మీరు ఇప్పటి వరకు ఇది రాజీ పడకపోవడానికి, సమస్యకు పరిష్కారం దొరక్కపోవడానికి ఏమనుకుంటారు మీరు దాని మీద? రవిశంకర్ గారు మీరు అన్నట్టు వినబడుతుందా అండి? మీరు అన్నట్టు బీజేపీ నాయకులకు, మంత్రులకు, ఎంపీలకు అందరికీ కనువిప్పు జరగాలి, సమస్య పరిష్కారం కావాలి. ఆందోళన బాట నుంచి వాళ్ళని బయటకు వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటుంది భారతీయ మజ్దూర్ సంఘ్. ఒకటి. రెండోది, మాట్లాడితే ఆందోళన బాట పడుతున్నారు. ఆందోళన బాట ఎందుకండి, ఆత్మహత్యలు చేసుకుంటే సరిపోతుంది కదా, అలాగే బలిదానాలు కావాలి అనేటువంటిది ప్రేరేపించడం అనేటువంటిది మ్యూట్ చేయండి. మీ దాన్ని అన్మ్యూట్ చేయండి. జరుగుతుందని నాకు అనిపిస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. ఎవరు చనిపోకూడదు, ఎవరు మతి తప్పిన నేతలు ఎవరు ఉంటే జరిగించాలని చేయాలని కోరుకుందాం. కానీ రెచ్చగొట్టడం అనేటువంటి రాజకీయ పార్టీలు, ఇందాక మన పవన్ గారు చెప్పినట్టు, మన పెద్దవారు చెప్పినట్టు, రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం అతిగా లేకుండా సపోర్ట్ ఇవ్వడంలో ఎక్కడ కూడా తప్పు లేదండి. రేపు రాజకీయ కోణంలో సపోర్ట్ ఇవ్వకుండా రైతు సమస్య పరిష్కారం కావాలనేటువంటి కోణంలో మద్దతు ఇచ్చి ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేట్టుగా కనుక మనం వాళ్ళని ప్రేరేపించినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది. దీన్ని బీజేపీ ఏదో వెనకేసుకొచ్చేసి వాళ్ళు ఏదో కరెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఏం లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదో కరెక్ట్ చేసా అనేటువంటిది ఏం లేదండి. బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఇంకేదైనా సమస్యలు కానివ్వండి, అన్ని బీజేపీ ప్రభుత్వం తప్పిదాము, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క తప్పిదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి రాజకీయేతర ఉద్యమం అనేటువంటిది అవసరమని భావిస్తా ఉన్నాం. ఓకే, రవిశంకర్ గారు, మీరు అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు అక్కడ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఆయన నేను వ్యక్తిగత ముఖ్యమంత్రిగా రాలేదు, ఒక వ్యక్తిగత హోదాలో నేను అరవింద్ కేజ్రీవాల్గా మీ దగ్గరకు వచ్చాను అని అంటూ చెప్పి ఆయన అనడమే కాకుండా ఆయన ఒక విషయాన్ని వెల్లడించారు. హర్యానా అంటే ఢిల్లీ శివారుల్లో ఉండేటువంటి పార్కుల్ని చెరసాలలుగా, జైళ్లుగా, కారాగారాలుగా మార్చేటందుకు గాను ఢిల్లీ పోలీసుల ద్వారా నన్ను అనుమతి అడిగారు. ఈ ఆందోళన పథంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా అక్కడికి మళ్లించేసి, మొన్న కూడా కండిషన్ పెట్టారు అమిత్ షా గారు, అక్కడికి మళ్లించేసి వాటిని చెరసాలలుగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నేను వాళ్ళ పథకాన్ని సఫలం కానివ్వలేదు అని అంటూ అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు. చూసారా ఇంత దుర్మార్గం? అమిత్ షా దుర్మార్గం అనేటువంటి అధికారంలో ఉన్నవాడు చేస్తే, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే, ఈ రాజకీయంలో బీజేపీ అందరూ అంతే అండి. అధికారంలో వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తేనే తప్పు. వేరే పార్టీ వాడు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దాం. తప్పు పట్టట్లేదండి. ఆర్టీసీ ఉద్యమం తెలంగాణలో రోడ్డు ఎక్కుతేనేమో లాఠీ దెబ్బలు కొట్టేసి ఇష్టమైనట్టు ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఈ అన్ని చోట్ల జరుగుతున్నాయండి. అందుకే ఈ బీజేపీతో సహా ఎవ్వరు కూడా రాజకీయ ప్రమేయం, రాజకీయ కోణంలో ఆలోచన చేయొద్దండి. రోడ్లకు అడ్డంగా ఉండి ప్రజల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి అక్కడ ఏదో చెరసాలుగా మార్చాలనుకున్నట్టు అమిత్ షా గారు అనుకోవచ్చు. రవిశంకర్ గారు, ఒక్క నిమిషం. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే రేపు భారత్ బంద్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పరిమితం చేశారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆందోళన చేస్తున్న రైతులు ప్రకటించారు కూడా. మరి దీన్ని ఏమంటారు? రైతులు ప్రకటించిన సంతోషం అండి. రైతుల యొక్క నిర్ణయాన్ని నేను ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు. ఈ రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలు మాత్రం బీజేపీ నుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఈ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు గాని, అన్ని పార్టీలు గాని తప్పిదమండి. వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఊబిలో రైతులు బలవుతున్నారు. బీజేపీతో అన్ని పార్టీలు అంటున్నాను, నేను కమ్యూనిస్టులతో సహా అన్ని అంటున్నానండి. వీళ్ళు చేసిన తప్పిదాలే రైతుల్ని రోడ్డు మీదకి ఎక్కిస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి ఆలోచన చేయాలండి. బీజేపీ అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అందరూ కూడా సామరస్యపూర్వకంగా ఏది వాస్తవం అనేటువంటిది నిర్ణయం తీసుకుని ఒక కమిటీ వేసుకుని రైతులతో చర్చించాలి తప్ప ఏ ఒంటె దెబ్బలు వీళ్ళకి వచ్చింది వీళ్ళు మాట్లాడి, వాళ్ళకి వచ్చింది వాళ్ళు మాట్లాడి, ఇది సమస్య పరిష్కారం కాదండి. ఓకే, థ్యాంక్ యూ. మన నరసింహరావు గారు చెప్పండి. కృష్ణమోహన్ గారు, ఇప్పుడు ఆయన వాళ్ళు బీజేపీ చేసేటువంటి తప్పుల్ని అందరికీ అడ్డగడుతున్నారు. అవునండి. అందరూ తప్పులు
గతంలో కమ్యూనిస్టులు రైతులకు తప్పులు చేశారని. రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రైతాంగ ఉద్యమాలను నడిపింది కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు నడిపింది కమ్యూనిస్టులు, దేశవ్యాప్తమైనటువంటి వడ్లీ పోరాటం నడిపినటువంటిది. అలా అవును ఏమిటి చేశారు చెప్పండి. రైతాంగానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసినటువంటి తప్పేమిటో ఒక్కటి చెప్పండి, మీ ధైర్యం ఉంటే. అంతేగాని మీరు గుండుగుట్టుగా రైతాంగానికి జమీందారు నుంచి రైతాంగానికి విముక్తి కలిగి నేను మాట్లాడారు. రవిశంకర్ గారు మీరు అడ్డగోలుగా మాట్లాడకండి, అడ్డగోలుగా మాట్లాడి ఆలకించండి, నేను చెప్పేది ఆలకించండి. రవిశంకర్ గారు, భారతదేశంలో జమీందారీ వ్యతిరేక పోరాటం రైతాంగానికి అనుకూలంగా రైతాంగాన్ని జమీందారు నుంచి విముక్తి కలిగించింది కమ్యూనిస్టులు కాదా? అలాగే కమ్యూనిస్టులు చిన్న రైతుల దగ్గర నుంచి భూమి పంచి భూస్వాముల దగ్గర నుంచి బెంగాల్ రాష్ట్రం 32 సంవత్సరాలు జ్యోతిబాస్ గారి ప్రభుత్వం ఉండడానికి కారణం అక్కడ జరిగినటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అందువల్ల కేరళలో కానీ అలాగే వడ్లీ పోరాటం మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో రైతాంగం మద్దతు ధర కోసం ముందు నుంచి పోట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులు. అందుకని ఈరోజు కేవలం మీరు చేసేటువంటి తప్పులను అందరికీ అంటగట్టేదానికి అందరూ తప్పులు చేశారని చెప్పడం అనేటువంటి శుద్ధ తప్పు. ఈ రోజు వారు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారా లేదా వారిని చెప్పని అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే శోభనాథ్ గారు, యువర్ కన్క్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. మీ ముగింపు వాక్యాలు చెప్పండి. చర్చను ముగింపు దశకు వచ్చేసింది. మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి సార్. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అందరూ కూడా 3 చట్టాలని రద్దు చేయాలని, అట్లాగే ఎల్పిడి బిల్ 2020 ఉపసంహరించాలని ఏకోన్ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నటువంటి సంగతిని అర్థం చేసుకుని వైఖరిని మార్చుకొని వాటిని రద్దు చేసి పార్లమెంట్ లో తిరిగి సెలెక్ట్ కమిటీకి పంపించి చర్చలు చేసి దాని యొక్క కాన్సెన్సస్ వచ్చిన తర్వాత ఆ విధంగా మళ్ళీ తుది చట్టాలు తీసుకురావటమే దీనికి సరైన పరిష్కార మార్గం అండి. దానితో పాటుగా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా చేసినప్పుడే దీని పరిష్కారం లభించింది కృష్ణమోహన్ గారు. అవునవును, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అనేటువంటిది. పాపారావు గారు, థ్యాంక్ యూ. పాపారావు గారు, యువర్ లాస్ట్ రిమార్క్స్. యువర్ లాస్ట్ రిమార్క్స్. రవిశంకర్ గారు చెప్తున్నారు కదా, ఏం లేదు సార్. రైతుల్ని చంపొద్దని ఆయన రిమార్క్ చేశారు. ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుని, ఇందాక మీరు వ్యంగ్యంగా అన్నదాన్ని ఆయన సీరియస్ గా చేసి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరిగింది ఇదే. ఉద్యమానికి జనరల్ గా ఓవరాల్ గా మద్దతు, సరే పరిణామాలు ఏవైనా, ఎందుకంటే ఆ ఉద్యమ సమయంలో జరిగింది ఇదే. వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి దుస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే పిల్లలు ఎవరో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారనే మాట. ఎందుకంటే సహజంగా ప్రస్తుతం నడిచేది ఎవరికి అనుకూలంగా పరిస్థితి వాళ్ళని మార్చుకోకుండా ఎదుటి వాళ్ళని నిందించడం. రెండోది ఏంటంటే ఈ న్యూట్రాలిటీ అన్న, ఇప్పుడు ఏదో ఏ పార్టీలు ఉండకూడదు, పార్టీలు ఏవద్దని చెప్తున్నారు కదా ఆయన బిఎంఎస్ నుంచి రవిశంకర్ గారు. నేను అడుగుతుంది, ఈ న్యూట్రాలిటీ ఎవరికి పనికి వస్తుందండి? మీ న్యూట్రాలిటీ ఇప్పుడు బీజేపీకే పనికి వస్తుంది. చాలా సందర్భాల్లో స్టేటస్ కో గానీ న్యూట్రాలిటీ గానీ అప్పుడు పవర్ లో ఉన్న వాళ్ళకే పనికి వస్తుంది. కాబట్టి మీరు కూడా స్టాండ్ తీసుకోండి. ఆ సొంత స్టాండ్ మళ్ళీ బీజేపీ కొంత తేడా అయినా ఉండాలనేది చెబుతున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ రోజు నిజానికి పల్లీలు అని చూస్తున్నారు. మండీలు ఎంత మరో పల్లీలు అండి? మండీల్లో అమ్ముకుంటుంది ఎంత రైతు? 24% ప్యాడీ విషయంలో, అంటే బియ్యం విషయంలో 24% మండీల్లో అమ్ముకుంటున్నాడు రైతు దేశవ్యాప్త సగటు. 44% గోధుమలు అమ్ముకుంటున్నాడు. మిగతాదంతా బయట మార్కెట్ లోనే ఇప్పటికీ అమ్ముకుంటున్నాడు. ఎందుకు అమ్ముకుంటున్నాడు బయట మార్కెట్ లో? 1976లో వేసి, ఒక్క నిమిషం చివరి మొక్కలు, 1976లో వేసిన లెక్కల ప్రకారమే, నేషనల్ కమిటీ ఆన్ అగ్రికల్చర్ లెక్కల ప్రకారమే 80 కిలోమీటర్లకు ఒక మండి ఉండాలి సార్. 80 కిలోమీటర్లకు మండి ఉంటే గంటలో గనక రైతు అక్కడికి చేరుకోగలిగితే 80 కిలోమీటర్, అది కూడా బండి మీద అయినా, ఎడ్ల బండి మీద చేరుకోవాలి. కానీ ఈ లెక్కల ప్రకారం ఏంటంటే ఇప్పుడున్నాయి 80 కిలోమీటర్లకు ఒకటి ఉండాలంటే 41,000 ఉండాలి. కానీ ఈ రోజు 2019లో ఉన్న మండీలు 6,630. 41,000 ఉండాల్సింది 6,630 మండీలు ఉన్నాయి.
తర్వాత 2017లో గవర్నమెంట్ కమిటీ లెక్కల ప్రకారమే కనీసం 10,000 మండీలు ఉండాలి. ఏది బీజేపీ వచ్చిన తర్వాత లెక్కల ప్రకారం, గవర్నమెంట్ కమిటీ లెక్కల ప్రకారం. కానీ ఏం చేస్తున్నారు ఈ రోజు? ఆ మండీ వ్యవస్థను దెబ్బతీసే పని చేస్తున్నారు. మండీలు పెంచాలి సార్, తగ్గించడం కాదు. పేద రాష్ట్రాలలో రైతులు ఇప్పుడు ఏదైతే మీరు పంజాబ్ లో రైతులు బాగున్నారు అని కళ్ళలో నిప్పులు పోసుకోవటం అంటారు కదా, అలా బాధపడే బదులు పేద రాష్ట్రాల్లో 5,000 లోపు ఆదాయం వస్తున్న రైతుల ఆదాయాలు కూడా పెంచడానికి మండీల వ్యవస్థను పెంచండి, సేకరణ పెంచండి. ఆ సేకరించిన ధాన్యాన్ని ప్రజలకి చౌకగా ఇవ్వండి, పీడిఎస్ ద్వారా సాధ్యమైనంతగా సార్వజనీనంగా ఇస్తే మార్కెట్ లో ఓవరాల్ గా ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి ఆహార ధాన్యాలు. ఆ ధరలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే మీరు సప్లై కనుక సప్లై పెరిగితే కనుక మార్కెట్ లో పోటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వ్యాపారస్తులు కూడా ధరలు తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా ధరలు తగ్గుతాయండి కూడా జరుగుతుంది. ప్రభుత్వ సేకరణ, ప్రభుత్వ పంపిణీ ఉంటాయి. ఇవన్నీ ఏమి చేయకుండా ప్రజల్ని కొల్లగొట్టి కార్పొరేట్ గా పెడతా ఉంటే తినే ప్రజల దగ్గర డబ్బు లేకపోతే చరిత్రను చూసాం మనం. తగిన శిక్ష అనుభవిస్తారు వాళ్ళు. ఈ ఆందోళన, ఈ ఉద్యమం ఆగదు కదా, తగిన శిక్ష అనుభవిస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, రవిశంకర్ గారు, నరసింహరావు గారు, శోభనాథ్ ఈశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.